ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. దేవునికి స్తోత్రాలు, మీ అందరికి కూడా వందనాలు. ఈ సమయంలో ఆదికాండంలో 36వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. వారు విస్తారమైన సంపద గలవారు కనుక వారు కలిసి నివసింపలేకపోయిరి. వారి పశువులు విశేషమై ఉన్నందున వారు పరదేశులై ఉండిన భూమి వారిని భరింపలేకపోయేను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి నీకు వందనాలు. మహోన్నతుడైన ప్రవ్వా, సర్వశక్తిమంతుడు రాజానికి స్తోత్రాలు. ఈ సమయంలో ప్రవ్వా, నీవు చెప్పిన మాట ప్రకారంగా మీ దగ్గర వేడుకొంచున్నాము. నా తండ్రి, నువ్వు నాతో మాట్లాడండి, బిడ్డలతో మాట్లాడమడుగుచున్నాను. మీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని బలపరచండి. బలహీనతల్లో బలముగా ఉండే దేవుడు నీవే ఉన్నావు కనుక ప్రవ్వా, మీ శక్తితో మీరు ఆవరించి నీవే మాట్లాడమని యేసు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నావు తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. వారు విస్తారమైన సంపద గలవారు కనుక వారు కలిసి నివసింపలేకపోయిరి. వారి పశువులు విశేషమైనందున వారు పరదేశులై ఉండిన భూమి వారిని భరింపలేకపోయేను. ఈరోజు వాక్య ఒక అంశం ఏంటంటే, విస్తారం ఎప్పుడు కలుగును. దేవుడు ఆశీర్వాద విషయంలో కానీ లేక ఇంకా అనేక విషయాల్లో, ఏ విషయంలోనైనా సరే విస్తారం దేవుడు మనకి ఇవ్వాలంటే అది ఎప్పుడు కలిగిద్ది అనేది లేఖనంలో నుండి మనం తెలుసుకుందాం. ఇప్పుడు చదవబడినటువంటి వచనంలో వారు విస్తారమైన సంపద గలవారు అని మనం చూస్తున్నాం. ఎవరు విస్తారమైన సంపద కలిగిన వారుగా ఇక్కడ ఉన్నారు అని అంటే, ఏశావు యాకోబు వీరిద్దరు కూడా దేవుడు వారిని మంచిగా దీవించి ఉన్నాడు. విస్తారమైన సంపద దేవుడు వారికి అనుగ్రహించి ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఏదైనా శరీర ఆశీర్వాదమైన ఆత్మీయ ఆశీర్వాదమైన దేవుడు ఇవ్వండి మనుషుల వల్ల కాదు అని చెప్పి మనం తెలుసుకోవాలి. అయితే దేవుడు ఇక్కడ వీరిని అంతగా ఆస్వాదించి ఉన్నాడు. అయితే మనం ఈరోజు ఒక అంశం అర్థమైంది కదా, విస్తారం ఎప్పుడు కలుగును అని అంటే, ఇక్కడ వీరికి విస్తారమైన మొదటి పాయింట్గా మనం ఏమని చెప్పి తెలుసుకుంటున్నామంటే, విస్తారమైన సంపద వారికి దేవుడు ఎప్పుడు ఇచ్చాడు అని అంటే, అన్నదమ్ములు ఇద్దరు కూడా ఐక్యత పడినప్పుడు దేవుడు విస్తారమైన ఆశీర్వాదం ఇచ్చాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మనమందరం కూడా ఐక్యత కలిగిన వారిగా ఉండాలి, సమాధానం కలిగిన వారిగా ఉండాలి. కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం, సమాధానం ఉండదు. సంఘాల్లో చూస్తాం, సమాధానం ఉండదు. ఈ సమాధానం లేనందు వలన మరి విస్తారమైన సంపద దేవుడు మనకు అనుగ్రహించలేకపోతున్నాడు. దేవుడైతే మనకి అన్ని మంచిగా ఇవ్వాలని మన కోసమే దేవుడు అన్నిటినీ సిద్ధపరిచాడు. ఒక విషయం తెలుసా, మనం ఆదికాండంలో మొదటిగా చూసేటువంటి విషయం ఏంటంటే, మనుషుని దేవుడు మొదటే సృష్టిస్తే మనుషుడికి కావలసినవన్నీ భూమి మీద ఉండదు కదా అని చెప్పి దేవుడు ఏం చేసి ఉన్నాడంటే, భూమి మీద మనుషుడికి కావలసినవన్నీ, భూమి ఆకాశం సూర్య చంద్ర నక్షత్రాలు ఇంకా చెట్లు చేమలు ఏవైతే మనుషుడికి కావాలో ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా ప్రభు మనుషుడి కన్నా కూడా మొదట వేటిని సృష్టించాడనేది మనం తెలుసుకుంటున్నాం. మనుషుడికి కావలసినవన్నీ కూడా సృష్టించాడు. దేవుని ప్రేమ ఎంతో గొప్పదో మనం తెలుసుకోవాలి. ఇలాంటి గొప్ప దేవుడి మీద మనం ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ఇలాంటి గొప్ప దేవుడు మనతో ఉన్నందుకు, మనలో ఉన్నందుకు మనం దేవునికి లెక్కించలేని స్తోత్రాలు చెల్లించాలి. అంతేగాని మనకి ఆశీర్వాదం లేదని మనం ఎంతో బాధపడతా ఉంటాం. అయితే ఇక్కడ ఎప్పుడు వీరికి విస్తారమైనటువంటి సంపద దేవుడు వారికి అనుగ్రహించాడు అని అంటే, మరి వారిద్దరు కూడా సమాధాన పడినప్పుడు, అంతకుముందు ఉంది కొంతవరకు ఉంది, అసలు లేకోకుండా వారికి లేదు. కానీ విస్తారం ఎప్పుడు కలిగింది అని అంటే, అన్నదమ్ముల్లో ఇద్దరు కూడా ఐక్యత కలిగినప్పుడు, సమాధానం కలిగినప్పుడు దేవుడు వారికి అనుగ్రహించేసి ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనంటే, ఒకవేళ మన కుటుంబంలో సమాధానం లేకోకుండా ఉంటే ప్రభు సమాధానాన్ని వెతికి వెంటాడమని అంటున్నాడు. మనం సమాధాన పడినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, విస్తారమైనటువంటి సంపద యాకోబు ఏశావుకు దేవుడు అనుగ్రహించినట్టుగా మనకు కూడా అనుగ్రహిస్తాడని మనం తెలుసుకోవాలి. దేవుని ప్రేమ ఎంత గొప్పదనంటే, ఇక్కడ మనం చూస్తున్నాం, వారు
మరి కలిసి నివసింపలేకపోయిరి. ఎలాగునా ఒక చోటే ఉండలేకపోయారు, ఒకే ప్రదేశంలో ఉండలేకపోయి ఉన్నారు. మరి అందుకని మనం పైన వచనాల్లో చూసినట్లయితే 6వ వచనంలో, ఏశావు తన భార్యలను, తన కుమారులను, తన కుమార్తెలను, తన ఇంటి వారిని అందరినీ, తన మందలను, తన సమస్త పశువులను, తాను కనాను దేశంలో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని తన తమ్ముడైన యాకోబు ఎదుటి నుండి మరి ఒక దేశమునకు వెళ్ళిపోయాను. ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది అని అనంటే, వాళ్ళిద్దరు కలహించినందువల్ల, తగాదాలు పెట్టుకున్నందువల్ల కాదు వారు వెళ్ళిపోవాల్సి వచ్చింది. వారిద్దరూ కూడా కలిసి జీవించలేనంతగా దేవుడు వారిని ఆస్వాదించాడు. ఇంకా కూడా మనం చూసినట్లయితే మరి వారి పశువులు విశేషమైనందున, అప్పుడు ఆస్తి ఏంటిది, సంపద ఏంటిది అని అంటే ఎక్కువగా మరి పాడి పశువులు మరి అన్ని మంచిగా దేవుడు ఇవ్వటం వల్ల గొర్రెలు, మేకలు, మందలు, ఇవన్నీ మందలుగా దేవుడు ఇచ్చాడు. అందువలన వారి పశువులు విశేషమైనందున వారు పరదేశులై ఉండిన భూమి వారిని ఏం చేయలేకపోయింది, భరించలేకపోయింది. అందుకని ఏసావు ఏం చేసి ఉన్నాడనంటే సేయీరు మన్యంలో నివసిస్తూ ఉన్నాడు. ఏసావు అనగా ఎదోము అని చెప్పి మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఏసావు మరి యాకోబు వీళ్ళిద్దరిని కూడా దేవుడు మరి విస్తారంగా మరి సంపద దేవుడు ఇవ్వటానికి కారణం ఏంటి అని అంటే, యబ్బోకు రేవులో మరి దేవుడు ఏం చేస్తున్నాడంటే, యబ్బోకు రేవు దాకా వచ్చిన తర్వాత ఒక పోరాటాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. ఆ పోరాటంలో విజయం పొందటానికి ఒక రాత్రంతా కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఏంటిది ఆ పోరాటం, ఏంటిది అది అని అంటే, మరి దేవుడు నామంలో వాళ్ళ అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఆ కక్ష, ఆ అసూయ, అంతకుముందు ఆయన ఈ ఆశీర్వాదాల విషయంలోనే మరి ఏశావుకి ఏ ఆశీర్వాదం కూడా లేదు అని మొత్తం కూడా వాళ్ళ తండ్రి యాకోబు విషయంలో ఆస్వాదించినట్లుగా మనం చూస్తాం. అంటే అక్కడ ఏశావుకు రావాల్సినటువంటి ఆశీర్వాదం యాకోబుకి అక్కడ మారువేషం వేసుకోవటం అంతా కూడా యాకోబు ఏశావులాగా అక్కడికి నటించి రావటం వలన ఆయన కన్నులు బాగా మందగిలి కన్నులు కనపడకోకుండా తండ్రికి అలా ఉండటం వలన తండ్రి ఏం చేస్తున్నాడంటే, స్వరం యాకోబులాగే ఉంది కానీ అయితే మరి చూస్తే ఏశావేనని చెప్పి ఏం చేస్తున్నాడంటే ఆశీర్వాదం ఇచ్చేస్తున్నాడు. దానివల్ల ఏశావుకు బాగా కోపం వచ్చి యాకోబుని చంపేయాలన్నంత కోపం వచ్చింది ఆయనలో. ఆ కోపానికి అక్కడ నుండి ఆయన ఏమయ్యాడనంటే వాళ్ళ మామగారు ఊరికి వెళ్ళేటట్టుగా వాళ్ళ తల్లిగారే చేస్తున్నారు ఆ పని. అయితే ఆ తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడనంటే కొంతవరకు ఆస్వాదించాడు, కానీ దేవుడు విస్తారమైనటువంటి సంపద మటుకు ఎప్పుడు కలిగింది అని అంటే, ఆ యబ్బోకు రేవులో ఎప్పుడైతే దేవుడు నామంలో ఒక రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడో, ప్రార్థనలో పోరాడి ఉన్నాడో, అప్పుడు దేవుడు విజయం ఇచ్చి ఉన్నాడు. వాళ్ళ అన్నదమ్ముల మధ్య కలహము లేకోకుండా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. తర్వాత వాళ్ళన్న కలిసినప్పుడు ఎంతగానో సౌమ్యంగా మరి ఇద్దరు కూడా మంచిగా మాట్లాడుకొని దేవుడి నామంలో అప్పటి నుంచి వాళ్ళలో కక్షలు లేకోకుండా జీవించారు. అందుకనే దేవుడు వారిని ఏం చేశాడనంటే విస్తారమైన సంపద కలిగిన వారినిగా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇది మనం కూడా మరి ఎన్ని పనులు మనం చేస్తూ ఉన్నాం, ఎంతగానో మరి పని చేసినప్పటికీ ఏమీ సంపద లేకోకుండా మన కుటుంబాల్లో ఉండటానికి కారణం ఏంటి అని అంటే, మనం సమాధానాన్ని వెతికి వెంటాడలేకపోతున్నాం. మన వల్ల ఎవరితో సమాధానం లేకపోతే మనం ఏం చేస్తున్నామంటే దాన్ని వదిలిపెట్టేసేస్తున్నాం. లేకపోయింది సమాధానం అనుకుంటున్నాం. కానీ సమాధానం వెతికి వెంటాడే వారిగా ఉండాలి. అది దేవుని బిడ్డల యొక్క బాధ్యత, దేవుడిచ్చినటువంటి విషయం. యబ్బోకు రేవులో యాకోబుకి ఆ పోరాటం పెట్టి సమాధాన పడేటువంటి మనస్సును దేవుడు అనుగ్రహించి ఆస్వాదించి ఉన్నాడు ఆ రీతిగా. అందుకనే మరి యాకోబు ఏశావు ఇద్దరు కూడా అక్కడ సమాధాన పడిన దాన్ని బట్టి దేవుడు వారిని బహుగా మరి విస్తారమైనటువంటి సంపద కలిగిన వారిగా దేవుడు చేసి ఉన్నాడు. ఇంకా కూడా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం, వారు నివసించలేనంతగా మరి కలిసి నివసించలేనంతగా మరి దేవుడు వారిని కూడా మరి వారి సంపదని, వారి ఆస్తిని అంతటిని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎవరు అనంటే అబ్రహాము, లోతు కూడా అలాంటి పరిస్థితే. వారిని కూడా దేవుడు ఎంతగానో జ్ఞాపకం చేసుకున్నాడు.
చేసుకున్నాడు. వారిద్దరు కూడా కలిసి జీవించలేనంతగా దేవుడు ఆదికాండం 13:6 రాయబడి ఉంటుంది. అయితే మనం తెలుసుకోవాల్సింది మన ప్రభు ఎంత శక్తిమంతుడు అనేది మనం తెలుసుకోవాలి. బలహీనతల్లోనే బలముగా ఉండేటువంటి దేవుడు. మనకేమి మన వల్ల ఏది కాదు అని అనుకొని ఆయన మీద మనం ఆధారపడినప్పుడు దేవుడు సమస్తం చేయగలను అని చెప్పి చేసి చూపించేటువంటి దేవుడు ఆయన. అయితే ఆయనకు లోబట్ట మనం నేర్చుకోవాలి. ఎబ్బకు రేవులో యాకోబు లోబడకపోతే మరి ఆయన విస్తారమైన సంపద, ఆత్మీయమైన సంపద, శరీరమైన సంపద కలిగిన వాడిగా ఉండలేకపోయేవాడు. ఇప్పుడు ఏసావు శరీర సంబంధమైన సంపదని దేవుడు అనుగ్రహించినట్టుగా మనం చూస్తున్నాం. యాకోబుకైతే రెండు కూడా దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో మనం తెలుసుకోవాల్సింది, ప్రభు బిడ్డలమైనటువంటి మనం మన కుటుంబాల్లో సమాధానం ఉందా? మరి రక్త సంబంధుల మధ్య, స్నేహితుల మధ్య, కుటుంబాల మధ్య సమాధానం ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నారు. అయితే ఇంకా కూడా మనం దేవుని వాక్యంలో చూసినట్లయితే విస్తారం ఎప్పుడు కలిగిద్ది అని అంటే, రెండవదిగా మనం దేవుని వాక్యంలో చూద్దాం. దశమ భాగము ఇచ్చడం వలన, ఏమి ఇవ్వటం వలన? దశమ భాగం ఇవ్వటం వలన. మలాకీ గ్రంథంలో మనం చూసినట్లయితే మరి వాక్యం ద్వారా మనం తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. మలాకీ గ్రంథం 3వ మరి 10వ ప్రభు చెబుతున్నారు, దేవుని బిడ్డలమైనటువంటి మనం దశమ భాగం ఇచ్చేవారిగా ఉండాలి. నా మందిరములో ఆహారముడునట్లు దశమ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎప్పుడు విస్తారమైన దీవెనలు కలుగుతున్నాయి? మరి పట్టజాలనంత దీవెనలు ఎప్పుడు దేవుడు ఇస్తున్నాడు అని అంటే దశమ భాగం మనం ఇచ్చేవా. దశమ భాగం ఎవరిది? దేవుడిది. దేవుడిచ్చిన దాన్ని దేవుడికి ఇవ్వటం మనం చేయలేకపోతున్నా. దేవుడిచ్చినటువంటి మరి దశమ భాగం దేవుడికి ఇచ్చినప్పుడు మనం దొంగలుగా జీవించాం. అందుకనే ప్రభు ఇక్కడ చెబుతూ ఉన్నాడు, నా మందిరంలో ఏముండాలి? ఆహారం ఉండాలి. దశమ భాగం అంతా మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. బాగా పంటలు పండుతున్నాయి, కానీ దానిలో దశమ భాగం ఇవ్వలేకపోతున్నారు. దశమ భాగం ఇవ్వలేనటువంటి వారిని గురించి ఇక్కడ ఏమంటున్నారంటే ప్రభు, ఈ జనులందరూ నా యొద్ద దొంగులుచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు అంటున్నాడు. దొంగులుతున్నాం అంటే ఏ దొంగతనం నేను చేశాను అనుకుంటాం మనం. కానీ ప్రభు ఇచ్చినటువంటి ఆ ధనం, ప్రభు ఇచ్చినటువంటి మరి ఆ యొక్క వ్యవసాయం అయితే మరి ధాన్యం, ఇంకా మరి పండ్లు ఫలాలు, ఇవన్నీ కూడా దేవుడిచ్చిన దానిలో అది ఏదైనా సరే, డబ్బు కానీ ధాన్యం కానీ ఏవైనా సరే దేవుడు నీకు ఇచ్చిన దానిలో దేవుడిది దేవుడికి చెల్లించేవారిగా ఉండాలి. యేసు ప్రభు కూడా చెప్తా ఉంటారు, ఏమనంటే కైసరుది కైసరికి ఇవ్వాలి, దేవుడిది దేవుడికి ఇవ్వాలని చెప్పి చెబుతారు. అందుకని మనం ఎలాంటి వారిగా ఉన్నామనేది మనం తెలుసుకోవాలి. మనం విస్తారమైన దీవెనలు రాకోకుండా ఉండటానికి కారణం ఏంటి అని అంటే దశమ భాగం ఇవ్వనందు వల్ల మరి మనం ఆ విస్తారమైనటువంటి దీవెనలు పొందుకోలేకపోతున్నాం. ఇంకా ఆ విస్తారమైన దీవెనలు పొందాలి నీవు నేను అని అంటే మరి ఖచ్చితంగా దశమ భాగం ఇచ్చేవారిగా ఉండాలి. దశమ భాగం మీరు నాకు ఇచ్చి మరి నన్ను శోధించండి, నేను ఏం చేస్తానంటున్నాడు యేసయ్య, ఆకాశపు వాకిండ్లు విప్పుతాను అని చెప్పి చెప్తున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మరి మనమందరం కూడా విస్తారమైన దీవెనలు పొందాలి అని అంటే మరి మనం దశమ భాగం ఇవ్వాలని చెప్పి తెలుసుకుంటున్నాం. కొంతమంది చెప్తూ ఉంటారు, ఏమనంటే దశమ భాగం ఇచ్చినప్పటి నుండి మాకు దీవెన లేదు, మాకు ఆశీర్వాదం లేదు అని కొందరు చెబుతూ ఉంటారు. అంటే వాక్యానికి విరుద్ధంగా ఎప్పుడూ జరగదు. కానీ ఇచ్చేటప్పుడు నీవు నేను చేయాల్సిన పని ఏంటంటే కుడి చేత మనం ఇచ్చేది ఎడం చేతికి తెలియకూడదు అని వాక్యం రాయబడింది. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే సణుగుతా గొణుగుతా మనం దశమ భాగం ఇవ్వకూడదు. నీకు ఇచ్చినటువంటి దాన్ని నీవెట్లా ఇవ్వాలి? ఘనంగా, సంతోషంగా ఆ దశమ భాగాన్ని దేవుడికి నువ్వు ఇచ్చావు అనంటే ఖచ్చితంగా నువ్వు దీవింపబడతావు. ఎలాంటి దీవెనాన్ని ఇక్కడ చెబుతున్నాడు దేవుడు? ఆకాశ వాకిళ్ళు విప్పుతానంటున్నాడు దేవుడు. పట్టసాలనంత విస్తారమైనటువంటి దీవెన దేవుడు ఇస్తానంటున్నాడు. దేవుడి మాట అబద్ధమా? మనుషుల మాట నిజమా?
కాదు, అది ఎప్పటికీ కాదు. అక్కడ మనం ఇస్తున్నా కూడా ఆశీర్వాదం పొందలేకపోతున్నాం, దీవెనను అందలేకపోతున్నామంటే అది మనం సణుగుతానన్నా ఇవ్వచ్చు, లేక మనుషుల ముందు ఘనత కోసరం మనుషుల దగ్గర ఘనత వచ్చేటట్టుగా మనం అక్కడ ప్రవర్తిస్తా ఇచ్చి ఉండొచ్చు. ఈ రెండిట్లో ఏదో జరుగుతూ ఉండటం వల్లనే మనం ఆశీర్వాదం అనేది, విస్తారమైనటువంటి దీవెన అనేది పొందలేకపోతున్నాం. అయితే ఈ రెండింటి విషయంలో మనం సరి చేసుకుంటే, దశమ భాగం ఇస్తే దేవుడు ఏమంటున్నాడు? విస్తారమైనటువంటి సంపద. చాలామంది ఈ దశమ భాగం విషయంలో అనేక విధాలుగా మాట్లాడేటువంటి వారు కూడా ఉంటారు. అయితే అది ఎవరు ఏం మాట్లాడినా కూడా మనం తెలుసుకోవాల్సింది దేవుడికి ఇచ్చేసేవారుగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని విస్తారంగా దేవుడు ఆస్వాదిస్తాడు. ఒక సహోదరి చాలా రోజుల క్రితం ఒక సాక్ష్యం నేను విన్నా. ఆ కుటుంబం దేవుడి సన్నిధికి మరి నిత్యం వెళ్తానే ఉంటారు, ఆదివారం కూడా. కానీ వారు దశమ భాగం ఇవ్వలేనటువంటి వారుగా ఉంటారు కుటుంబం. వాళ్ళు వాళ్ళ తండ్రికి వచ్చినటువంటి ఆ సంపదలో మరి దేవుడిచ్చిన దానిలో దశమ భాగం ఇవ్వకోకుండా ఉండిపోతూ ఉంటారు. అమ్మాయి బాగా చదువుకున్న అమ్మాయే, మంచిగా అన్నిట్లో కూడా బాగా ఉన్నటువంటి ఆదివారం మందిరానికి వచ్చింది, అన్నీ బాగానే ఉంటాయి. కానీ ఆ అమ్మాయికి ఉద్యోగం లేకోకుండా అయిపోయింది. కారణం ఏంటి అని అంటే, మరి ఒకరోజు నా ఒక సహోదరి సాక్ష్యం చెప్తా ఉంది, నేను దశమ భాగం ఇవ్వకోకుండా ఇలాగ ఉంటాను, అయితే నాకు ఇబ్బంది కలుగుతూ ఉంది, తర్వాత అయితే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడని చెప్పి సాక్ష్యం చెప్పినప్పుడు ఆ కుటుంబానికి అప్పుడు వెలిగింపబడి వారు కూడా మేము కూడా ఇలాగే చేస్తున్నాం కదా అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దశమ భాగం ఆ నెలలో ఇవ్వటం ప్రారంభం చేసిన తర్వాత దేవుడు మరి ఇచ్చిన తర్వాత దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆ అమ్మాయికి మంచి జాబ్ని దేవుడు అనుగ్రహించాడు. తర్వాత ఆ అమ్మాయి ఉద్యోగులు వచ్చిన ఆ శాలరీ కూడా దశమ భాగం దేవుడికి ఇవ్వటం మొదలుపెట్టింది. ఈ రకంగా మనం దేవుడు ఇచ్చినటువంటి మరి ధనాన్ని, దేవుడిచ్చినటువంటి ధాన్యాన్ని కానీ అది ఏదైనా సరే దశమ భాగం దేవుడికి మనం ఇవ్వాలి. ఇవ్వకపోతే మనం విస్తారమైనటువంటి దీవెనలు మనం పొందలేం. ఏదో కొద్దిగా మనం అనుభవిస్తూ ఉంటాం అంతవరకే. కానీ దేవుడు విస్తారంగా ఇవ్వగలిగినటువంటి శక్తిమంతుడు. ఆస్వాదించడానికి నా హస్తం ఏం కాలేదంటున్నాడు యేసయ్య, కురచ కాలేదు అని అంటున్నాడు దేవుడు. మరి విననేరుటకు నా చెవులు మందం కాలేదు అని అంటున్నాడు మన ప్రభు ఏమైనా చేయగలడు. అయితే ఇక్కడ ఈ రకంగా కావటానికి కారణం ఏంటి అని అంటే, వారు దశమ భాగం ఇవ్వలేనందువలన వాళ్ళ కుటుంబంలో రావాల్సినటువంటి ఆశీర్వాదం, దీవెన రాలేకోకుండా ఉందని తర్వాత వారు తెలుసుకొని ఉన్నారు. ఇక్కడ కూడా మనం వాక్యం చూస్తూ ఉంటాం 11వ వచనంలో, మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించేదను. ఎప్పుడైతే దశమ భాగం మరి ధాన్యం వారికి వచ్చిన దానిలో దేవుడికి ఇస్తారో అప్పుడు ఏం జరుగుతుంది? మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించేదను అంటున్నాడు. అవి మీ భూమి పంటను నాశనం చేయవు. ఆయన గద్దించగానే ఇక నాశనం అవటానికి వీల్లేదు. ఆశీర్వాదమే కానీ నాశనం అనేది కనపడదు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పక ఉండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరి దేవుడు ఇలాంటి కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. మనం ఈ పని చేసినప్పుడు దేవుడు ఆ పని చేస్తాడు. అందుకని ఆ సహోదరి మరి దేవుని మాటలు విని వాళ్ళ తండ్రి వీళ్ళందరూ కూడా తల్లి ఆ కుటుంబం అంతా ఒక నిర్ణయానికి వచ్చారు. ఏదేమైనా సరే మనం దశమ భాగం ఇద్దాము అని చెప్పి అప్పుడు వారు ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయికి వెంటనే జాబ్ వచ్చి వారు మంచిగా దీవింపబడి ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో మనం తెలుసుకోవాల్సింది, ఒకవేళ దశమ భాగం ఇవ్వకోకుండా వెనకంజి వేస్తూ ఉన్నామేమో, ఈ మాటలు వినేటప్పుడు మరి మాకు మీరు ఇస్తే మేము ఇదవుతామనని దాని విషయంలో నేను చెప్పటం లేదు. కానీ దేవుడి యొక్క మాటను నేను చెప్తున్నా. ఈ మాట మనం చేసినప్పుడు, మనం అనుసరించినప్పుడు విస్తారమైనటువంటి మరి దీవెన మన ఎడల దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే కొంచెంగా చాలకోకుండా ఉండేటువంటి జీవితాలు గురించి ప్రభు ఎప్పుడు కూడా మరి నేను కొంచెమే నీకు ఇస్తానని నేను ఎప్పుడు చెప్పడు. ఆయన విస్తారంగానే ఇస్తాడు. అయితే ఆ విస్తారం మరి ఎప్పుడు కలిగిద్ది అనేది మనం తెలుసుకుంటున్నాం. రెండోదిగా ఎప్పుడు కలిగిద్దని మనం తెలుసుకుంటున్నాం. మరి దశమ భాగం దేవుడికి ఇచ్చినప్పుడు విస్తారమైనటువంటి దీవెన దేవుడు అనుగ్రహిస్తాడు. అయితే ఇంకా కూడా మనం తెలుసుకుందాం దైవ వాక్యంలో నుండి. మరి ఇప్పటి వరకు మనం విస్తారమైన సంపద, విస్తారమైన దీవెన గురించి మనం తెలుసుకున్నాం. అయితే విస్తారమైనటువంటి ఫలము కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. ఏమనుగ్రహిస్తాడు దేవుడు? విస్తారమైనటువంటి ఫలం దేవుడు నీకు ఇవ్వాలని ఆయన ఉద్దేశిస్తున్నాడు. అయితే ఈ విస్తారమైనటువంటి ఫలం ఎప్పుడు కలిగిద్ది అని అంటే, దేవుని బిడ్డలైనటువంటి వారు దైవజనుని యొక్క అవసరతల్లో సహాయం చేసేటువంటి వారిగా ఉండాలి.
దేవుడి వాక్యంలో చూసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో దైవజనుల యొక్క అవసరతలో మనం పాలిభాగస్తులుగా ఉండాలి. నేను ఈ ఈవిని అపేక్షించి ఇలాగూ చెప్పుటలేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పౌలు గారు ఏమంటున్నారు? మీ ఈవి అపేక్షించి నేను ఈ విధంగా చెప్పటంలా. ఎందుకు చెబుతున్నాను అని అంటే, మీకు విస్తారమైనటువంటి ఫలము రావాలి. అందుకని నేను చెప్తున్నాను ఈ మాటలు అంటున్నాడు. దేవుని బిడ్డలకి ఏం కావాలి? విస్తారమైన ఫలం. ఆ విస్తారమైన ఫలం దేవుడు వారికి ఇచ్చాడు అని అంటే, వారు పరలోక రాజ్యంలో మరి ఐశ్వర్యవంతులుగా ఉంటారు. అందుకని నేను ఈ విషయాన్ని చెబుతున్నాను. నాకేదన్నా కొదువుగా ఉండి నేను మీకు ఈ మాటలు చెప్పటల్లా, నేను లోపల ఒకటి పెట్టుకొని పైకి ఒకటిగా నేను మాట్లాడటల్లా, నాకు మీరు ఇచ్చిన దానివల్ల నేను సమృద్ధిగానే ఉన్నా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అయితే నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అని అంటే, మీకు విస్తారమైన ఫలం కావాలి అంటున్నాడు. మనం దేవుని వాక్యంలో 14వ వచనంలో చదివినట్లయితే, అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనినది మంచి పని అంటున్నాడు. ఫిలిప్పీలు వారు ఎలాంటి మనస్సు కలిగిన వారనంటే, పౌలు గారు మా సంఘంలోకి వస్తేనే మేము సహాయకులుగా ఉండాలి అని అనుకునేవారు కాదు. పౌలు ఎక్కడ ఉన్నా కూడా పౌలు యొక్క అవసరతల విషయంలో వీళ్ళు కనిపెట్టుంటూ ఉంటారు. ఏ సంఘంలో ఉన్నా పౌలు గారు మరి అవసరతలు ఎరిగి ఆయనకి సహాయం చేసేవారిగా ఉంటారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం 15వ వచనంలో ఏమంటున్నారంటే, ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపని ఆరంభించి మకదనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలో పుచ్చుకొని విషయంలో మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. దేవునికి స్తోత్రం. మరి ఫిలిప్పీ సంఘం ఎలాగున్నది? ఆయన మకదనియా సంఘం దగ్గర ఉన్నప్పటికీ ఆయనకి వీళ్ళు ఎలాగున్నారు? ఇచ్చు విషయంలో ఆయనకి సహాయకరంగా ఉన్నారు. అక్కడెక్కడో ఉన్నాడు కదా, మా సంఘానికి వచ్చినప్పుడు కదా మేము చూసుకోవాల్సింది అని అనుకోలేదు ఆయన. అక్కడున్నా కూడా ఎక్కడ ఉన్నా కూడా పౌలు గారికి మంచిగా జరగాలి, ఆయనకి మనం ఇచ్చామంటే దేవుడు మనల్ని దీవిస్తాడనేది వాళ్ళకి తెలుసు. అందుకనే మరి ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. దేవుని మరి సేవకులకి మనం సహాయకరంగా ఉంటేనని చెప్పి ఏం చేస్తున్నారంటే, ఫిలిప్పీ సంఘపు వారు మకెదోనియాలో మరి వచ్చినప్పుడు కూడా అక్కడ కూడా సహాయం చేస్తున్నారు. అంత మాత్రమే కాకోకుండా ఇంకా కూడా ఎలాగున్నారంటే, ఈ ఫిలిప్పీ సంఘం 16వ వచనంలో, ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయం చేసిద్దరే. ఎక్కడ? తెస్సలోనిక సంఘంలో కూడా. తెస్సలోనిక సంఘంలో ఉన్నప్పటికీ మాటి మాటికి ఈయన అవసరతలు గమనిస్తూ ఉన్నారు, చూస్తున్నారు. అందుకనే మీరు నా అవసరాలు తీర్చుటకు సహాయం చేశారు అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఈ రకంగా పౌలు గారు ఎక్కడ ఉంటే అక్కడ దేవుడు నామంలో మరి సహాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ దినాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటనంటే, విస్తారం ఎప్పుడు కలిగిద్ది అని అంటే, మరి విస్తారమైనటువంటి ఫలం ఎప్పుడు వీరికి కలిగిద్ది అనేది మనం తెలుసుకుంటున్నామంటే, దైవజనుని యొక్క అవసరతల్లో మనం పాల్గొన్నప్పుడు, దైవజనుని అవసరత ఏంటిదని మనం గమనించినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. కొంతమంది ఉన్నారు, జ్ఞానం కలిగినటువంటి స్త్రీ, మరి ఘనురాలైనటువంటి స్త్రీ ఒక ఆమె ఉంది. ఆమె కూడా దైవజనుని అవసరత గమనించి మరి ఎంతగానో ఆమె సహాయం చేస్తూ ఉంది. తన ఇంటి పైనే ఒక గది ఏర్పాటు చేసింది. ఆ గదిలో మరి మంచము, బల్ల, మరి ఇంకా దీపము, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసింది. ఆయన వచ్చినప్పుడల్లా వారింట్లో భోజనం చేయటానికి కూడా చెప్పేసి ఉంది. అంత మాత్రమే కాక ఆయన అక్కడ రెస్ట్ తీసుకోవడానికి కూడా చెప్పేది. ఈ రకంగా దైవజనుని యొక్క అవసరతల్లో పాల్గొనేటువంటి వారు చాలామంది ఉన్నారు. వారికి దేవుడు ఏం చేస్తాడంటే, విస్తారమైనటువంటి ఫలాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. అయితే ఈ ఫిలిప్పీ సంఘం ఈ రకంగా చేయటం వల్ల మరి అనేక సంఘాలకి మాదిరికరంగా ఉంది. ఈ సంఘం ఇచ్చేటువంటి విషయంలో అలా ఇవ్వటం వల్ల మరి చాలామంది ఏం చేస్తున్నారంటే, మకదనియా సంఘానికి అంతకుముందు తెలియదు ఇలా ఇచ్చేటువంటి విషయంలో. అయితే వారు కూడా తెలుసుకున్నారు మకదనియా సంఘం మరి ఎక్కడో ఉన్నటువంటి ఫిలిప్పీలు ఈ విధంగా ఇస్తున్నారు అని చెప్పి వాళ్ళు తెలుసుకున్నారు. వాళ్ళు కూడా ఇవ్వటం ప్రారంభం చేస్తున్నారు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. తెస్సలోనికలు కూడా ఇవ్వటం ప్రారంభం చేస్తున్నారు. వీరు ఇచ్చినటువంటి ఈ సొమ్ముని ఈయనేం చేస్తున్నాడంటే, పౌలు గారు వారికి విస్తారమైనటువంటి ఫలం రావాలి కదా, అవి తీసి
ఆయన ఇంకొక సంఘానికి ఇస్తున్నాడు. దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. ఆయన అవసరతలన్నీ కూడా ఆయనకి దేవుడి దయతో తీరుతున్నాయి. అయితే ఆయన ఏం చేస్తున్నాడంటే దాన్ని దాచిపెట్టుకోకుండా ఆయన ఏం చేస్తున్నాడు, ఇతరులకు ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. ఇది మనం తెలుసుకోవాల్సింది. ఆయనకు కూడా విస్తారమైన ఫలం రావాలని మరి విశ్వాసులకి విస్తారమైనటువంటి ఫలం దేవుడు అనుగ్రహించేది. అందుకని ఆ డబ్బునంతా కూడా, ఆ చందానంతా కూడా ఒక దానిలో పెట్టేసేసి ఏం చేస్తూ ఉంటాడు, నమ్మకమైనటువంటి వ్యక్తులకి దాన్ని అప్పగించి యెరూషలేములో ఉన్నటువంటి పేదవారైనటువంటి మరి జనాంగం ఉన్నారు, వారి కొరకు అవన్నీ కూడా పంపిస్తూ ఉంటాడు. ఇలాగున మరి పౌలు గారు చేస్తూ ఉంటారు. కాబట్టి ఎందుకు ఈ మాటలన్నీ నేను చదువుతున్నాను అని చెప్పి పౌలు గారు చెబుతున్నారంటే, మీకు విస్తారమైనటువంటి ఫలం ఏంటిది అది అని అంటే, మీ లెక్కకు, ఎక్కడ లెక్క, భూమి మీదనా కాదు. భూమి మీద మనం ఎంత ఇచ్చాము అంత ఇచ్చామని చెప్పుకోవటం కాదు, కానీ వారికి లెక్క ఎక్కడ అంటే ప్రభువు చెబుతా ఉన్నాడు. మనందరి గురించి లెక్క చూసేది దేవుడు ఆ దినాన పరలోకంలో లెక్క చూస్తే, ఆ లెక్కకి మరి మనం తగినట్టుగా జీవించాలి. ఆత్మను రక్షించే విషయంలో కానీ, మరి ఇలాంటి విస్తారమైన ఫలం విషయంలో కానీ, ఇవన్నీ కూడా నువ్వు మంచి క్రియలు ఇక్కడ చేస్తున్నావు అని అంటే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. మంచిగా మరి మన వెంట వచ్చేవి ఏంటి అని అంటే, మనం చేసినటువంటి మంచి క్రియలు మన వెంట వస్తాయి. చెడు క్రియలు కూడా వస్తాయి, కానీ వాటి వల్ల ప్రయోజనం ఏమి లేదు. వాటి వల్ల భయంకరమైన అగ్నిగుండం. అయితే ఈ మంచి క్రియల వల్ల విస్తారమైనటువంటి ఫలం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇంకా కూడా ఏమంటున్నాడంటే ఈయన, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకోకుండా ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమునై ఉన్నవి అంటున్నాడు. ఈ దేవుడికి మనం ఏమైనా సరే, మరి ఇంకా దైవజనుల యొక్క అవసరతల్లో మనం ఏమైనా సరే మనం ఇచ్చాము అంటే అవి ఎలాగుంటాయి అని చెప్పి చెబుతా ఉన్నాడు. మనోహరమైనటువంటి సువాసనకరంగా ఉంటుంది, దేవునికి ప్రీతికరంగా ఉంటుంది, ఇష్టమైనటువంటి యాగం అని చెప్పి చెబుతున్నారు. మరి విస్తారమైనటువంటి ఫలం మనం అందరం కూడా అనుభవించాలి అని అంటే మనం దైవజనుని యొక్క అవసరతల్లో పాల్గొనాలి. మరొకటి ఏం చేసేవారిగా ఉండాలి అని అంటే, మనకన్నా తక్కువ వారిగా ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారికి కూడా సహాయకరంగా మనం ఉండాలి. వాళ్ళకి మనం సహాయంగా ఉండి, నేను అంత ఇచ్చాను ఇంత ఇచ్చానని ఎప్పుడు ఎన్నడూ కూడా చెప్పుకోకూడదు. నువ్వు ఇచ్చిన దాన్ని మర్చిపోవాలి, అంతవరకే నీ పని నా పని. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే విస్తారమైన ఫలాన్ని ఇస్తాడు. ఎంతమందో చూస్తున్నా పేదవారైనటువంటి వారు నీకు దేవుడు తినటానికి ఉండటానికి బట్టలకి వీటి లోటు లేకోకుండా చేస్తున్నారు. నీ కుటుంబం విషయంలో మరి అవి కూడా లేనటువంటి వారు ఉంటారు. అలాంటి వారి విషయంలో సహాయకరంగా ఉండు, వాళ్ళ అవసరతలు తీర్చు, దేవుడు నీకు విస్తారమైన ఫలం ఇస్తాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. మరి నా తండ్రి చేత ఆస్వాదింపబడిన లోపలికి రండి అని చెప్పి దేవుడు ఎవరిని గణపరుస్తూ ఉన్నాడు. ఎవరికి చేస్తే నాకు చేసినట్టు నేను చెబుతున్నాడు. ఎన్నిక లేనటువంటి వారు, ఇదిగో వీరికి మీరు చేశారు కాబట్టి నాకు చేసినట్టు అని చెప్పి ప్రభు చెబుతున్నాడు. ఎవరు వారు అని అంటే, ఆహారం లేకుండా, వస్త్రాలు లేకోకుండా, దాహంగా ఉన్నప్పుడు ఇలాంటి మంచి పనులు ఎవరైతే చేస్తున్నారో వారి గురించి ప్రభు ఆ మాట చెబుతూ ఉన్నాడు. కాబట్టి మనం విస్తారమైన ఫలం పొందాలి అని అంటే మనం ఏం చేయాలి, దైవజనుని అవసరతల్లో, ఇంకా మనకన్నా తక్కువ స్థితిలో ఉన్నటువంటి వారి అవసరతలు తీర్చేటువంటి వారిగా ఉండాలని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అయితే మనం చివరిగా ఒక మాట చెప్పుకొని మనం ముగించుకుందాం దేవుని యొక్క వాక్యాన్ని. ఇప్పటి వరకు మనం శరీర సంబంధమైన విషయాల్లో మనం విస్తారంగా మరి దేవుడి సహాయాన్ని మనం ఎప్పుడు కలిగిద్ది అనేది మనం తెలుసుకున్నాం. మూడో విషయాన్ని నాలుగో విషయాన్ని మనం గమనించినట్లయితే, విస్తారమైనటువంటి మన పాపాలని ఎప్పుడు మరి జరిగిద్ది క్షమాపణ అంటే, విస్తారంగా ప్రభుని ప్రేమించినప్పుడు. విస్తారమైన పాపాలు ఎప్పుడు క్షమించబడతాయి అని అంటే, విస్తారంగా ప్రభుని ఏం చేయాలి, మనం ప్రేమించడం నేర్చుకోవాలి. లూకాసు వార్త 7వ అధ్యాయం 47వ వచనంలో చివరిగా చెప్పుకొని మనం ముగించుకుందాం. లూకాసు వార్త 7వ అధ్యాయం 47వ వచనంలో ఇక్కడ ఒక స్త్రీ కనపడుతుంది. ఈమె పాపాత్మురాలు. ఈ విషయంలో మరి ప్రభు ఒక ఉపమానాన్ని చెబుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి సీమోనుతోటి చెబుతున్నాడు. ఆమె విస్తారంగా ప్రేమించును కనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడనో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పాను. నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో నేను. ఆమె ఏం చేస్తూ ఉంది, మరి పరిసయ్యుల్లో ఒక ఆయన సీమోన్ అనేటువంటి ఆయన ఇంటికి యేసు ప్రభు భోజనం నిమిత్తమై వచ్చి ఉన్నాడు. మరి ఎందుకు ఆయన అక్కడికి వచ్చినాడంటే, మరి ఆయనకి
జరిగినటువంటి స్వస్థతను బట్టి ఆ పరిసయ్యుడికి వారింట్లో విందు ఏర్పాటు చేస్తున్నాడు. యేసయ్య అక్కడికి వచ్చి మరి భోజనం చేయటానికి ఉన్నారు. అయితే అక్కడ యేసుప్రభు వచ్చి ఉన్నారని పాపాత్మురాలనేటువంటి స్త్రీ తెలుసుకొని ఆమె వచ్చి యేసుప్రభు దగ్గరకు వచ్చి ఆమె ఏం చేస్తుందనంటే 38వ వచనంలో ఒక శిలాభరణలో అత్తరు తీసుకొని వచ్చింది. ఆ అత్తరు పగలగొట్టి ఏం చేస్తుందనంటే ఆ సీసా పగలగొట్టి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆమె చేసినటువంటి పని అది. ఆ అత్తరు ఎంతో విలువైంది. 300 ఖరీదైనటువంటి ఆ అత్తరు ఆ దినాల్లో 300 అంటే ఒక కుటుంబం పోషించబడింది. మరి దాదాపుగా మరి 300 అని అంటే దాదాపుగా చాలా అంటే ఒక సంవత్సరం పాటు వాళ్ళకి సరిపోయేంత ధనం అన్నమాట అది. అయినా కూడా ఆమె దాన్ని లక్ష్య పెట్టకోకుండా ఏం చేసిందంటే ఆ అత్తరుని ఆ సీసాని పగలగొట్టేసి ఆ అత్తరు ఆయన పాదాల దగ్గర ఆ కన్నీళ్ళతోటి మరి యేసు ప్రభు దగ్గర ఆయన యొక్క పాదాల మీద మరి పడేటట్టుగా ఆమె చేసి ప్రభు దగ్గర మరి ఎంతగానో ఆమె పాపాలన్నీ కూడా మరి యేసు ప్రభు దగ్గర ఒప్పుకుంటా ఉంది. పాపాత్మురాలైనటువంటి స్త్రీ అని ఆమెకు మరి పేరు పెట్టబడింది. అందుకనే ఆమెకున్నటువంటి ఆ బలహీనతలు ఆ పాపాలన్నీ కూడా ప్రభు దగ్గర ఒప్పుకొని ఉంటారు. అయితే ఇక్కడ పరిసయ్యుడు భోజనానికి పిలిచినటువంటి పరిసయ్యుడు ఆయన హృదయంలో అలివు కానటువంటి బాధతో జీవిస్తూ ఉన్నాడు. ఎలాంటి బాధ ఆయనకున్నదేనంటే సీమోను అనుకుంటా ఉన్నాడు. ఏమనంటే ఈమె ఎలాంటిదో తెలిస్తే దగ్గరికే రానివాడు ఆయన అని చెప్పి ఆమెను గురించి అనుకుంటా ఉన్నాడు. అయితే మన ప్రభు ఎలాంటి వాడంటే పాపిని ప్రేమించే దేవుడు, పాపాన్ని ద్వేషించే దేవుడు యేసు ప్రభు. అందుకనే అక్కడ ఆమె విస్తారమైనటువంటి పాపాలన్నీ కూడా దేవుని యొక్క ప్రేమతో విస్తారమైన దేవుని ప్రేమతో ఏం చేసిందంటే ఒప్పుకుంటా ఉంది. అప్పుడు ఆ పాపములన్నీ కూడా క్షమించబడి దేవుడు ఆమెను ఎంతగానో జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ సంగతే ఇక్కడ సీమోనుతో చెబుతా ఉన్నాడు. ఒక ఉపమానం చెప్పి చెబుతూ ఉన్నాడు అనమాట. ఆమె విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె విస్తారమైన పాపాలు ఏమైపోయినాయి, క్షమించబడి ఉన్నాయి. ఈ సమయంలో మనం కూడా తెలుసుకోవాల్సింది, అనేక సందర్భాల్లో మనం కూడా నేను ఆ పాపం చేశాను ఈ పాపం చేశాను అలా అనుకుంటా ఉంటాం. నిజమే, మనం చేస్తున్న పాపం నిజమే. కానీ ఎలాంటి పాపమైనా సరే ప్రభు రక్తం చేత ఆయన కడగటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టింది దేనికో తెలుసా? మన పాపాలని క్షమించటానికి కొరకే. పాత నిబంధనలు అయితే పాపములు ఎట్లా ఉండేవి, కప్పివేయబడి ఉండేది. ఇప్పుడు క్రొత్త నిబంధనలో కడిగి వేయబడుతున్నాయి అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రభు మరి మరణాన్ని జయించి తిరిగి లేచి ఉన్నాడు, మన కొరకు రక్తాన్ని కార్చాడు. కాబట్టి మన పాపములు ఏమవుతున్నాయి, కడగబడుతున్నాయి అని చెప్పి మనం తెలుసుకోవాలి. ఈ పాపములు మరి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, విస్తారమైన పాపాలన్నీ కూడా క్షమించేసి ఆమెని క్షమించటం వలన ఆమెకు నెమ్మది కలిగింది. అందుకే ఆమె చెబుతున్నాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్న వారు పాపములు క్షమించున్న ఇతడెవరని తమలో తాము అనుకున్న సాగరి. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, నీ విశ్వాసము నేను రక్షించను, సమాధానం గలదానవై వెళ్ళు అని ఆ స్త్రీతో చెప్పేస్తూ ఉన్నాడు. ఆమెలో ఆ విధంగా నెమ్మది కలగటానికి కారణం, ఆమె యొక్క పాపాలన్నీ పోవటానికి కారణం ఏంటంటే దేవుడిని ఏం చేసింది, ఆమె విస్తారంగా ప్రేమించింది. ఇలాంటి ప్రేమ మనలో ఉండాలని దేవుడు కోరుతున్నారు. ఈ ప్రేమ మనలో ఉంటే దేవుడు ఖచ్చితంగా మన పాపాలను క్షమిస్తాడు. ఇంత ప్రేమ మనలో లేకపోతే మన పాపములు అక్కడే ఉంటాయి. కాబట్టి మనం గమనించి మరి దేవుడి దగ్గర విస్తారమైనటువంటిది మనకి కలగాలి. ఎప్పుడు కలిగిద్దో ఈ దినాన మనం తెలుసుకున్నాం కొన్ని విషయాల్లో. ఆ విధంగా ఉంటూ ముందుకు సాగిపోదాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు. ప్రేమ నమ్మకమైనటువంటి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినమున ప్రభా మీరు మాతో మాట్లాడినటువంటి వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ మాటలు ఎవరైతే వింటున్నారో వారిలో ప్రభా నిశ్చయముగా నా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. ఆదరణ కలుగునట్లుగా సహాయం చేయి. ఈ మాటలు వినేటప్పుడే ప్రభా నీ యొక్క మాటను నా తండ్రి విశ్వసించి దాన్ని అనుసరించగల మనస్సులను దయచేయమని అడుగుచున్నాను. అపవాదికి అపజయాన్ని కలుగుచేయి. నీ మాట వినేటప్పుడు నా తండ్రి అయా శక్తిమంతులుగా ఉంటారు కనుక నాయన నీ మాటలను అనుసరించేటప్పుడు ఇంకా కూడా ప్రభా జీవాన్ని కలుగు చేస్తావు కనుక నాయన నీ మాటలను అనుసరించగల కృపణ దయచేయమని అడుగుచున్నా. ఎవరైతే బాధల్లో ఇబ్బందుల్లో ఉన్నారో సమస్యలతో ఉన్నారో వారి సమస్యలను విడుదల చేయమని, నెమ్మది పొందినట్లుగా సహాయం చేయమని, పాపములు క్షమించబడటానికి సహాయం చేయమని, విస్తారమైనటువంటి అయా దీవెనలు కలుగునట్లుగా సహాయం చేయమని, నీ నామానికి మహిమకరంగా ఉండినట్లుగా సహాయం చేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థన చేసినాం తండ్రి. ఆమేన్, ఆమేన్.